అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇది అక్షయ తృతీయ రోజు వ్లాగ్ అబ్బా. నేను ఈ మధ్య లాంగ్ వీడియోస్ చేయట్లేను, అందుకని చెప్పేసి ఒక లాంగ్ వీడియో పెడదామని వచ్చేసిన. ఈరోజు మా ఇంటికి త్రిమూర్తులు వచ్చిరబ్బా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడరి. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఈరోజు మా మెస్సుల నుండి అయితే టిఫిన్ తెచ్చేసుకున్నాము. మా సోనిగాడైతే ఒక వడ తినేసి మంచిగా కూసుందనమాట. ఇంకా ఈ వీడియోలోనైతే చాలా మాట్లాడాలనుకుంటున్నా, చాలా చెప్పాలనుకుంటున్నా బా. ఇంకా మా ఇంటి వెనకాలనైతే మామిడి చెట్టు ఉందనమాట. 2 days బ్యాక్ చూసిన నేను. మామిడికాయ అయితే కొంచెము డిఫరెంట్ ఉందని. మామిడికాయ గురించి ఇంత ఆర్భాటం ఏందని అయితే అనకురబా. నేనైతే కొంగు జాప అయితే నిలబడ్డా, కింద పడకుండా కొంగు అయితే జాపిన. ఎందుకంటే నాకు కొంచెం స్పెషల్ అనిపించింది మామిడికాయ. మీ అందరికి కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాబా. మీరైతే మర్చిపోకుండా ఒక లైక్ కొట్టుర్రి. ఇంకా ఈ మామిడి చెట్టు అంటే నాకు మస్తు ఇష్టం అబ్బా. ఈ మామిడి చెట్టు అయితే కల్పవృక్షం అని చెప్పొచ్చు. కాయలు అయితే అన్ని దాచి ఇస్తుంటది అనమాట ఎవ్రీ ఇయర్ మాకు. ఇంకా చూస్తున్నారు కదా, మామిడికాయ అయితే 3 మామిడికాయలు ఒకే మామిడికాయ లాగా వచ్చేసింది. ట్రిపులెట్స్ అనమాట. ఫస్ట్ అయితే ఒకసారి 2022లా ట్విన్స్ వచ్చినాయి అబ్బా. ఇట్లనే సేమ్, కాకపోతే ఈసారి ట్రిపులెట్స్ వచ్చినాయి. త్రిమూర్తులు అనమాట. అక్షయ తృతీయ అట్లనే సోమవారం ఈ రోజు మా ఇంటికి త్రిమూర్తులు అయితే వచ్చేసిరబ్బా. చాలా సేపు ఈ కాయనైతే పట్టుకొని కూర్చున్నా. నాకు ఈ మామిడికాయని చూస్తుంటేనైతే త్రయంబకేశ్వర లింగం అయితే కండ్లకు కనిపిస్తుందబ్బా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే నా కండ్లకు కనిపిస్తారు అనమాట. చాలా సేపు అయితే మామిడికాయని పట్టుకొని చూసిన తర్వాత నేనైతే ఇట్లా చెక్కు తీసేసి మొత్తం తురిమేసిన అనమాట. తురిమేసిన తర్వాత టెంకాయ చూసిరా ఎట్లా కనిపిస్తుందో. ఒక సైడ్ అయితే హార్ట్ షేప్ కనిపిస్తుంది, ఇంకో సైడ్ అయితే బటర్ఫ్లై లాగా కనిపిస్తుంది. నాకు మీకు ఎట్లా కనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరి. ఇంకా ఈ రోజు సోమవారం కాబట్టి నేను శివయ్య దగ్గర నైవేద్యం పెడదామని మామిడికాయ పులిహోర చేద్దామని అయితే ప్రిపేర్ చేసిందబ్బా. ఫస్ట్ టైం ట్విన్స్ లాగా వచ్చిన మామిడికాయ ఇప్పుడు ట్రిప్లెట్స్ లాగా వచ్చిందబ్బా. నాకైతే కొంచెము డిఫరెంట్ గానే అనిపించింది. నాకు శివయ్యనే ఈ రూపంలో మా ఇంటికి వచ్చిండేమో అక్షయ తృతీయ రోజు అనిపిస్తుందబ్బా. అందుకని చెప్పేసి నేను ఈ కాయ మొత్తం తురిమేసి మామిడికాయ పులిహోర కోసము కలపడానికైతే ఇట్లా పోపు అయితే పెట్టేస్తున్నా అనమాట. మామిడికాయ పులిహోరనైతే ఎక్కువనైతే చేస్తున్నాబా. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు అందరూ చాలా మంది బంగారం కొనుక్కోవాలి, వెండి కొనుక్కోవాలి అని అంటుంటారు. కాదబ్బా, మనము మంచినీళ్ళు దానం చేయాలి, మనకు తోచిన అన్నదానం కూడా చేయొచ్చు అనమాట. ఇంకా ఈ మామిడికాయ పులిహోరనైతే అందరికి పెట్టడానికైతే నేను రెడీ చేస్తున్నా. ఫస్ట్ అయితే శివయ్య దగ్గర నైవేద్యం పెట్టాలి కదా, అందుకనే రెడీ చేసి పక్కన పెట్టేసిన. ఈ టెంక మిగిలిపోయింది కదా, ఇది కూడా వేసేసి దోసకాయ పప్పు చేసినబా. ఈ పప్పు కూడా సూపర్ కుదిరింది అనమాట. శివయ్య మీద భక్తి ఎక్కువైపోతే ప్రతి వస్తువులో ప్రతి ప్రాణిలా మనకు శివయ్యనే కనిపిస్తుంటాడబ్బా. దానికి నిదర్శనము ఈ మామిడికాయనే అంట నేను. ఇంక ఇక్కడ పప్పు అయితే కుక్కర్ లా ఉడికించేసిన తర్వాత పోపు అయితే పెట్టేస్తున్నా. 2024లా మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మామిడి చెట్టుకు అయితే మామిడికాయలు ఉంటే అన్ని దింపుకొని వెళ్ళిపోయారబా. తర్వాత ఒక 1 month అయినాక నేను చెట్టుకి ఏమైనా కాయలు ఉన్నాయా అని చూస్తే చాలా కాయలు అయితే వచ్చినాయి. ఈ చెట్టు అయితే చాలా కాయలు దాపెట్టి మాకైతే ఇస్తుంటదబ్బా. కల్పవృక్షం అనే చెప్పాలి, పరమేశ్వరుని అనుగ్రహం అని అనుకోవాలి. ఇంక ఇక్కడ పులిహోరనైతే రెడీ అయిపోయింది. అట్లనే దోసకాయ పప్పు కూడా రెడీ అయిపోయింది. మామిడికాయ పులిహోర మొత్తము శివయ్య ముందల పెట్టేసి కొబ్బరికాయ కొట్టి నేనైతే పూజ చేసేసిన. మామిడికాయ పులిహోర మేము ఒక్కరమే తినకుండా ఫస్ట్ అయితే మా పిట్టెలకు ఉడతలకైతే కొంచెం తీసుకెళ్దామని పెట్టేస్తున్నాబా. మా ఉడతలకైతే మస్తు ఇష్టం అనమాట. పులిహోర అయితే ఇష్టంగా తింటాయి. ఇలా ఒక మాట చెప్పాలనుకుంటున్నాబా, మనకు సుఖం వచ్చినా కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదైనా పరమేశ్వరుడి ఇష్ట ప్రకారమే జరుగుతుంది అనమాట. మన ఇష్ట ప్రకారం ఏది జరగదు. ఇంక ఇక్కడ మా ఇంటి పక్కకైతే హౌస్ కీపింగ్ వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా నేను జరంత పులిహోరనైతే తీసుకుపోయి చేసినబా. ఇంకా చాలా మందికి కూడా పనిచేసిన అనమాట ఈ రోజు పులిహోర. ఆ రోజు మా ఇంటికి ఎవరు వస్తే వాళ్ళకు ఈ పులిహోరనైతే పెట్టేసినబా. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా త్రయంబకేశ్వర స్వామి ఆశీర్వాదాలు అందరికి ఉండాలని కోరుకుంటున్నా. అందరికి సర్ప్రైజ్ గా పులిహోర పెట్టేసరికి మా వాళ్ళందరూ కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారబ్బా. వాళ్ళ కళ్ళల్లో ఆనందం అయితే మస్తు అనిపించింది నాకు. పులిహోర తిని కూడా చాలా టేస్టీగా కుదిరింది. ఏందని అడిగితే కూడా మా ఇంటికి త్రిమూర్తులు వచ్చిరు, త్రయంబకేశ్వర స్వామి వచ్చిండని మా వాళ్ళందరికీ కూడా నేను మామిడికాయది వీడియో చూపించి ఫోటో చూపించి ఎక్స్ప్లెయిన్ చేసినబా. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టడం అయితే మర్చిపోకురి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.